హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి మీ అందరికీ. మేము చాలా బాగున్నాము, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే భక్షాలండి. మేము భక్షాలు అంటాము, పోలేలు అంటాము, బొబ్బట్లు కూడా అంటారు. కానీ మేము ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఈ రెసిపీ చాలా క్వాంటిటీ చేస్తున్నానండి. ఇక్కడ పాట్లకు మేము ఈ ఉగాది రోజు చేస్తున్నారండి. ఒక 50 మందికి సరిపడా భక్షాలు చేస్తున్నానండి నేను ఈరోజు. ఎందుకంటే సరిపోవాలి కదండి, క్వాంటిటీ పక్క కొలతలతో చెప్తున్నాను. ఎంత అంటే 3 kgs పప్పు అండి, 3 కిలోల పప్పు, శనగపప్పు. అది భక్షాలకు 3 కిలోల పప్పు, ఒక 2.5 గోధుమ పిండి అండి, ఆశీర్వాద్ ఆట, ప్యూర్ ఆటతోటి చేస్తున్నాను. చాలా బాగా వస్తున్నాయండి భక్షాలు, మంచిగా వచ్చినాయి. మీరు కూడా చేసుకోండి. భక్షాలు ఎలా చేయాలి, ఎట్లా చేస్తున్నాను నేను నా పద్ధతిలో, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను చేసిందండి భక్షాలు, అది కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ ఇంకోటి చేస్తున్నాను. చాలా చేయాలి కదండి, అందుకోసం మీకు చూపించడానికి మళ్ళీ వీడియోలో స్టార్ట్ చేసిన అనమాట. చూడండి ఎలా చేస్తున్నాను. ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఒక 25 ఒక్కొక్క ప్లేట్లో పెడుతున్నాను. ఆల్మోస్ట్ చేసేసానండి. చూడండి ఎలా చేస్తున్నాను. మేము వండిన రెసిపీస్ అండి ఈరోజు వంటలు. కట్టుచారు స్పెషల్, పులిహోర, మామిడికాయతోటి, మొత్తం మామిడికాయకు సంబంధించినవి, పులిహోర, పప్పు, వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ, భక్షాలు. ఇవన్నీ ఈ ఉగాది స్పెషల్ అండి. మామిడికాయతోటి కొత్తవి ఏవైనా కొత్తవి చేస్తామన్నమాట. ఉగాది నుంచి మామిడికాయ రోజు గంగవాయిల కూర పప్పు, మామిడికాయ ఇవన్నీ తింటామన్నమాట. చూడండి, మీరు కూడా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నదో కామెంట్ పెట్టండి. రెసిపీ చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. నన్ను ఫాలో అవ్వండి మీరు కూడా, చాలా బాగుంటుంది. కొంచెం పిండి తీసుకోవాలండి. తీసుకొని ఇట్లా కొంచెం మన గోధుమ పిండి చపాతీ పిండి కంటే కొంచెం పలసగా కలుపుకొని, దాన్ని కొంచెం మనం చపాతీ పిండి ఎట్లా సరిపోతుందో అట్లా కొంచెం తీసుకొని మెత్తగా దాంట్లో ఈ పూర్ణం పెట్టాలండి. పూర్ణం పెట్టి చూడండి నేను ఎలా చేస్తున్నాను. పొడి పిండితోటే చేస్తాను నేను. మాకు ఇట్లా అలవాటు. నాకు 2-3 రకాలు వచ్చు. రేకు భక్షాలు చేయొచ్చు, నాకు ఈ పద్ధతిలో చేయొచ్చు. పొడిపిండి చేసి కొట్టొచ్చు, పేపర్ మీద కూడా చేయొచ్చండి. నాకు భక్షాలు 4-5 రకాలు వస్తాయి. ఏది ఈజీ ఉంటే నేను అది చేస్తాను, ఏది అనుకూలంగా ఉంటే అది చేస్తాను. కొందరికేమో రాదు కదండి, నాకు 2-3 రకాలు వచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. చాలా పొంగి చాలా మంచిగా అనిపిస్తాయి భక్షాలు. చూడండి మీరు కూడా ఎలా పొంగుతున్నాయి, ఎలా చేస్తున్నాను మీరు చూడండి. పెంక మీద ఇప్పుడు వేస్తున్నానండి. మామూలు పెంకనేనండి, పోలేల పెంక కూడా ఏం కాదు. మామూలు మనం చపాతీ చేసుకునే పెంక మీదే చేస్తున్నాను. ఇప్పుడు 50 మందికి సరిపడా భక్షాలు నేను చేస్తున్నాను. అయినాయి అండి. 50-60 భక్షాలు ఈజీగా చేసినానండి నేను ఈరోజు. ఉగాది స్పెషల్ అన్నట్టు మాకు అవి. చూడండి, అదంతా 2 ట్రేలలో పెట్టుకున్నాము. ఇంకా క్లియర్గా మీకు చూపించాలనుకుంటే మన పాత వీడియో ఉందండి, అందులో చూడండి.